మదర్సన్ Q3 క్వార్టర్ రిజల్ట్ 10th ఫిబ్రవరికి వచ్చాయి. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్ ఈ నెంబర్స్ అన్ని క్లోజ్ ఎక్సెప్ట్ ఈపీఎస్. మనం ఇయర్ అండ్ ఇయర్ కంపేర్ చేద్దాం. టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ చూసుకుంటే 4.10% గ్రోత్ ఉంది. టోటల్ ఇన్కమ్ లో అయితే 3.85% గ్రోత్, టోటల్ ఎక్స్పెన్స్ లో 2.95% గ్రోత్. ఖర్చుల గ్రోత్ కన్నా ఇన్కమ్ గ్రోత్ ఎక్కువగా ఉంది. ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ట్యాక్స్ చూసినట్లయితే 27.05% గ్రోత్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 23.41% గ్రోత్, నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసుకున్నట్లయితే 26.80% గ్రోత్ ఉండగా ఈపీఎస్ 97 పైసా, ఇయర్ అండ్ ఇయర్ 19 పైసా పెరిగింది. క్వార్టర్ కంపేర్ చేయగా టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 13.53% గ్రోత్ ఉంది. టోటల్ ఇన్కమ్ లో అయితే 13.26% గ్రోత్ ఉండగా టోటల్ ఎక్స్పెన్స్ అయితే 13.06%. ఇన్కమ్ గ్రోత్, ఎక్స్పెన్సెస్ గ్రోత్ రెండు ఇంచుమించుగా ఈక్వల్ గా ఉన్నాయి. ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ట్యాక్స్ చూసినట్లయితే 17.56% గ్రోత్ ఉంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినట్లయితే 15.51% గ్రోత్ ఉండగా నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసుకుంటే 8.93% గ్రోత్ ఉంది. ఈపీఎస్ అయితే 14 పైసా పెరిగింది. ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ లో మార్కెట్ అంచనా గురించి మనం తెలుసుకోవచ్చు. మార్కెట్ అంచనా పరంగా రెవెన్యూ ఈ విధంగా ఉండగా యాక్చువల్ నెంబర్ ఇది. మార్కెట్ అంచనా పరంగా ఈపీఎస్ ఈ విధంగా ఉండగా యాక్చువల్ నెంబర్ ఇది. అప్డేట్ మిస్ కాకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.